హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్. ఈ రోజు ఇవాళ ఈ వీడియోలో నేను ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. అసలు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఏంటి, అసలు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తారు, అండ్ అసలు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, అండ్ ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో నువ్వు పార్టిసిపేట్ చేసేటప్పుడు అసలు నువ్వు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అదేవిధంగా అసలు నువ్వు చేయకూడని మిస్టేక్స్ ఏంటివి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే నీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడు, అప్పుడు నీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో నాకు మీ నుంచి కావాల్సిన ఒకటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇలాంటి ఎన్నో ఎంసెట్ యూస్ఫుల్ వీడియోస్ అనేది మీ దగ్గర రీచ్ అనేది అవుతాయి అనమాట. సో ఇంకా మనం ఇంట్రో అనేది ఎక్కువ లేట్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి స్టూడెంట్ కి తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ కౌన్సిలింగ్ ప్రాసెస్. అసలు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటో మీకు తెలియాలన్నమాట. అయితే సింపుల్ గా నీకు ఎంసెట్ లో ఒక ర్యాంక్ అనేది వచ్చింది. సో నీకు ఎంసెట్ లో ఒక ర్యాంక్ అనేది వచ్చినప్పుడే నీకు ఈ యొక్క ర్యాంక్ వచ్చిందని ఏ కాలేజ్ లో వాళ్ళు కూడా డైరెక్ట్ సీట్ అనేది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ అనేది చెక్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో నీకు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, నువ్వు ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో సీట్ అనేది తెచ్చుకోవాలనుకున్నావు, ఆ యొక్క కాలేజ్ లో నీకు సీట్ రావడానికి నీ యొక్క ర్యాంక్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా, సో ఇలా చాలా కండిషన్స్ అయితే చెక్ చేస్తారు అనమాట. సో ఈ యొక్క కండిషన్స్ అన్ని నువ్వు సాటిస్ఫై అయితేనే నీకు ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కన్వీనర్ కోటాలో సీట్ అనేది వస్తుంది. అంటే నీకు గవర్నమెంట్ నుంచి కొంత ఫీ రియంబర్స్మెంట్ అండ్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంటే స్టెప్స్ ఇన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మేజర్ గా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనకు 5 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అండ్ సెకండ్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, థర్డ్ వన్ వెబ్ ఆప్షన్, ఫోర్త్ వన్ సీట్ అలొకేషన్, అండ్ ఫిఫ్త్ వన్ ఫిజికల్ రిపోర్ట్ టు ద కాలేజ్. సో ఇవన్నమాట. సో నీకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఈ యొక్క 5 స్టెప్స్ అనేవి అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్ గా అండ్ అందులో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ నువ్వు చేయకూడని మిస్టేక్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు తెలంగాణలో అండ్ ఆంధ్రలో మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అనేది అయిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి అంటే నువ్వు కొంత అమౌంట్ అనేది కట్టాలంట. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఓబీసీ వాళ్ళకి అయితేనేమో 1200 అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఇంకా మైనారిటీ స్టూడెంట్స్ కి అయితే 600 అయితే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ నువ్వు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేసి నువ్వు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఇది స్టెప్ 1 అనమాట. అండ్ ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక్క ప్రాసెస్ మనకు ఆంధ్ర ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అండ్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ మిగతా కంప్లీట్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆంధ్రలో చూసుకుంటే కొంతమందికి మనకు ఆన్లైన్ లో జరుగుతుంది అండ్ ఇంకా కొంతమందికి మనకు ఆఫ్లైన్ లో అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క తెలంగాణలో చూసుకుంటే ఈ మొత్తం ప్రతి స్టూడెంట్ కి ఈ యొక్క ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ లోనే జరుగుతుంది. అయితే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఉన్నారో మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేసిన వెంటనే మీ యొక్క నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్లలో స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో మీరు ఏ రోజు అయితే స్లాట్ అనేది బుక్ చేసుకున్నారో ఆ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకున్న రోజు మీరు కంపల్సరిగా మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు వెరిఫై అనేది చేయించుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ స్టూడెంట్ అయినా ఏపీ ఎంసెట్ స్టూడెంట్ అయినా మీ అందరికీ సేమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సో అసలు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో అన్ని కూడా మీకు ఒక డౌట్ అనేది ఉండొచ్చు. సో సింపుల్ గా ఇప్పుడు నేనైతే మీకు స్క్రీన్ పైన ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అనేది చేశాను చూడండి. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఒక 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ విత్ ఒరిజినల్స్ తో సహా మీరైతే పట్టుకెళ్ళాలి. అర్థమవుతుందా? సో ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అటాచ్ అనేది చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ యొక్క తెలంగాణలో చూసుకున్న ప్రతి ఒక్కరు ఏదైతే నేను చెప్పాను కదా మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఏదైతే రోజు మీరు స్లాట్ అని బుక్ చేసుకున్నారో మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏ స్టూడెంట్ అయినా మీరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో మనకు మేజర్ గా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అంటే వెబ్ ఆప్షన్స్. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కానీ నువ్వు వెబ్ ఆప్షన్స్ లో కానీ ఏ చిన్న పొరపాటు మిస్టేక్ చేసినా గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ చిన్న పొరపాటు చేసినా మీకు ఏదైతే కాలేజ్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ యొక్క కాలేజ్లో మీరు సీట్ అనేది కోల్పోతారు. అర్థమవుతుందా? సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చిన్న సర్టిఫికేట్ కూడా చాలా జాగ్రత్తగా అండ్ ఇది కూడా అక్యూరేట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎర్రర్స్ లేకుండా మీరు అన్ని ముందే చూసుకొని మీరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో దిస్ ఈస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ తెలంగాణ. అండ్ ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే ఈ యొక్క ఆంధ్రలో కొంతమందికి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లోనే జరుగుతుంది అండ్ కొంతమందికి మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ లో జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేస్తారో అప్పుడే మిమ్మల్ని అడుగుతుంది అనమాట. సో సిస్టమ్ లో మీరు ఎంటర్ చేయాలి. అంటే మీరు ఈ యొక్క ఆన్లైన్ లో మీకు ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటారా లేకపోతే ఆఫ్లైన్ లో చేసుకుంటారని. సో ఎవరైతే
ఆన్లైన్లో చేసుకుంటున్నారో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాలి. అర్థమవుతుందా? అండ్ ఎవరైతే ఆఫ్లైన్ స్లాట్ అనేది బుక్ చేసుకున్నారో సేమ్ మీరు కూడా తెలంగాణ స్టూడెంట్స్ లాగానే మీరు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలంట. అండ్ ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. అండ్ నౌ స్టెప్ 3 వచ్చేసేది అంటే వెబ్ ఆప్షన్. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏదైతే ర్యాంక్ అనేది వచ్చిందో ఈ యొక్క ర్యాంక్ కి మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్ లో సీట్ అనేది వస్తుందో మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ అనేది చేయాలన్నమాట. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క మీకు ఒక డౌట్ నుంచి బ్రో మాకెలా తెలుస్తుంది మాకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్లో సీట్ వస్తుంది? సో సింపుల్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు కొన్ని కాలేజ్ ప్రిడిక్షన్స్ అయితే నేను అయితే అటాచ్ అనేది చేశాను అనమాట. సో మీరు ఆ యొక్క లింక్స్ అనేది జస్ట్ ఓపెన్ చేసి మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ అండ్ మీ యొక్క కేటగిరీ అండ్ మీ యొక్క జెండర్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు సింపుల్ గా మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బట్టి మీకు ఈసారి ఏ కాలేజ్ సీట్ అనేది వస్తుందో ఒక లిస్ట్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందో? సో ఈ యొక్క లిస్ట్ అనేది మీరు ముందే ప్రిపేర్ అనేది చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్కి అయితే వస్తారో మీకు అప్పుడు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. సో సింపుల్ గా మీరు డైరెక్ట్ గా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. అర్థమవుతుందో? సో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో నేను చెప్పినట్టు ఓన్లీ మనకు 2 మేజర్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఇంతకుముందు డిస్కస్ చేసాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఇప్పుడు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. మీరు ఒక్క కాలేజ్ కూడా మీకు ఏదైతే మీ బై మిస్టేక్ లా నార్మల్ కాలేజ్ పైన పెట్టి టాప్ కాలేజ్ కింద పెట్టి అలా చేశారంటే సో గుర్తుపెట్టుకోండి, మీకు ఈ యొక్క కాలేజ్ సెలెక్షన్ అనేది ప్రియారిటీ వైజ్ టాప్ నుంచి బాటమ్కి అయితే వెళ్తున్నమాట. సో ఆల్వేస్ మీరు ఈ యొక్క కాలేజ్ అనేది టాప్ టు బాటమ్ అయితే ఇవ్వండి. అర్థమవుతుందా? అండ్ అదేవిధంగా ఏవైతే తెలంగాణలో టాప్ 20 టాప్ 10 కాలేజ్ ఉన్నాయో ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది నీకు కావాలంటే మనం వాటి గురించి కూడా మనం వీడియోస్ అనేది చేసి మన యొక్క ఛానల్లో అప్లోడ్ అనేది చేసాం అనమాట. అండ్ ఇంకా వాటి యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను వాటి యొక్క పీడిఎఫ్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ అనేది చేస్తాను. సో యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ స్టెప్ 4 వచ్చేసిందంటే సీట్ అలాట్మెంట్. సో నువ్వు బేస్డ్ ఆన్ నీ యొక్క ర్యాంక్ అండ్ నువ్వు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటావు కదా, సో ఈ యొక్క లిస్ట్ అంతా బట్టి నీకేమవుతుంది ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో నీకు ఒక కాలేజ్లో సీట్ అనేది అలాట్ అవుతుంది. ఓకేనా? సో ఈ యొక్క సీట్ అనేది అలాట్ అయిన తర్వాత నువ్వు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ యొక్క సీట్కి నువ్వు ట్యూషన్ ఫీ అనేది పే చేయాలి. సో ట్యూషన్ ఫీ అనేది పే చేసి ఎంబటే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్లోనే చేయాలి. నువ్వు ఒకవేళ ట్యూషన్ ఫీ పే చేయకపోయినా లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా నీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నువ్వు అనుకోవచ్చు బ్రో నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తాను కదా అంటే, నువ్వు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నువ్వు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ అనేది వచ్చిందో దాన్ని నువ్వు హోల్డ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అవుతాయి. నీకు సెకండ్ ఫేజ్లో ఓన్లీ చాలా తక్కువ సీట్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ ఫేజ్లో నీకు డైరెక్ట్గా సీట్ అనేది వస్తుందంటే మనం చెప్పలేము అనమాట 100%. అర్థమవుతుందా? సో మాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే నీ సీట్ అనేది కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి. నువ్వు ఎటువంటి సెకండ్ ఫేజ్ కోసం ఆగకూడదు. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో నీకు ఒక సీట్ అనేది అలాట్ అయిన తర్వాత ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటావు. సో ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేమ్ సిమిలర్ గా మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా ఉంటాయి. సో మనకు బోత్ ఆంధ్రలో అయినా తెలంగాణ అయినా 2 ఫేజెస్ అయితే కంపల్సరీ అయితే నడుస్తాయి అనమాట. ఇంకా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనం కన్ఫర్మ్ గా చెప్పలేము. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ఇంకా సీట్స్ రిమైనింగ్ బట్టి ఈ యొక్క థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయాలా లేదా అని వాళ్ళైతే డిసైడ్ అనేది చేశారనమాట. సో మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే 100% ఉంటుంది అని అయితే మనం ఎక్కడ కూడా చెప్పలేము అనమాట. అండ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో నువ్వు ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ కొత్త వాళ్ళు కూడా ఈ యొక్క సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ అనేది అలాట్ అయిందో మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఒకవేళ కొత్త కాలేజ్లో సీట్ అనేది వస్తే పాత కాలేజ్లో వచ్చిన సీట్ అనేది వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది? అంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఫిక్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే కొత్తగా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ అనేది చేస్తున్నారో మీకు సెకండ్ ఫేజ్లో మీకు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో ఏదో ఎటువంటి సీట్ అనేది రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే మీకు కూడా ఫైనల్ అనమాట. అర్థమవుతుందా? అండ్ ఇప్పుడు వచ్చేసి స్టెప్ 5 అంటే ఫిజికల్ రిపోర్ట్ టు ద కాలేజ్. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఇంకా ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క 3 ఫేజెస్ అనేది అయిపోయిన తర్వాత మీరు కాలేజ్కి ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాలి. ఈ యొక్క ఫిజికల్ రిపోర్ట్ అంటే ఏంటంటే నీకు దగ్గర ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో సో ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నువ్వు కాలేజ్లో సబ్మిట్ అనేది చేయాలన్నమాట. సో ఈ నువ్వు కాలేజ్లో సబ్మిట్ చేస్తేనే నీకు ఏదైతే కాలేజ్లో నీకు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అనేది అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ గుర్తుపెట్టుకొని ఇందులో మాత్రం నువ్వు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో నీకు ఎంత మంచి ర్యాంక్ అనేది వచ్చినప్పటికీ కూడా నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా నీ యొక్క ర్యాంక్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ప్రతిది కూడా చాలా అబ్జర్వేషన్ తోటి చాలా జాగ్రత్తగా మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఇవ్వండి. అండ్
అండ్ ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం కింద కామెంట్ బాక్స్లో నన్ను అయితే అడగండి. ఇంకా లేదు బ్రో అని అనుకుంటే మీకు ఇంకా మనకు వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్స్ ఉన్నాయి అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. వాటి యొక్క లింక్స్ అనేవి కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అనేది చేస్తాను. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి మీరు అడగండి. అండ్ ఇంకా ఎంసెట్ కాదు ఇంకా బీటెక్ సంబంధించిన కూడా ప్రతిదీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్లో మనం ప్రొవైడ్ అనేది చేస్తాం అనమాట. సో ఆ యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ అనేది చేస్తాను. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి ఇంకా మీకు ఎటువంటి డౌట్ మీరు క్లారిఫై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.